రాములమ్మ ఎంట్రీ రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారుతుందా? రేవంత్ రెడ్డికి తెలియకుండా ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి పేరు ప్రకటించిన అధిష్టానం కేబినెట్ మంత్రిగా రాములమ్మకి ప్రమోషన్ ఇవ్వనుందా? విజయశాంతికి మంత్రి పదవి దక్కితే చెక్ పడేది ఎవరికి? ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లో ఇదే హాట్ టాపిక్. రాష్ట్ర రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న రాములమ్మ ఒక్కసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అవటంతో సీఎం రేవంత్ రెడ్డి టీం షాక్ కి గురైందట. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఆమె రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన విషయం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదట. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సమయంలో తప్ప రాములమ్మ మూవ్మెంట్ పై ఎవరూ దృష్టి పెట్టలేదు అంటున్నారు హస్తం పార్టీ నేతలు. అయితే రాములమ్మ అభ్యర్థిత్వం ఖరారు వెనుక రాహుల్ గాంధీ ఉన్నారన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టడం వల్లే మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా వచ్చారని, ఇకపై రాష్ట్రంలో జరిగే ప్రతి నిర్ణయం రాహుల్ గాంధీ ఆలోచన మేరకే జరుగుతుంది అంటున్నారు హస్తం నేతలు. అందుకు రాములమ్మ సడన్ ఎంట్రీనే నిదర్శనం అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డిని విజయశాంతి లైట్ తీసుకుంటున్నారు అన్న చర్చ ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో విజయశాంతి రాక కోసం రేవంత్ రెడ్డి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందట. సీఎల్పీ కార్యాలయానికి వచ్చి గంటసేపైనా రాకపోవడంతో రేవంత్ రెడ్డి మిగిలిన అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సిపిఐ అభ్యర్థి నెల్లికట్టి సత్యంతో నామినేషన్ వేసేందుకు బయలుదేరుతుండగా విజయశాంతి నేరుగా నామినేషన్ వేసేందుకు వచ్చి సీఎంని కలిశారట. అక్కడ సీఎంకి విజయశాంతి కనీసం బొకే కూడా ఇవ్వలేదట. ఈ ఎపిసోడ్ రేవంత్ రెడ్డికి షాక్ కి గురి చేసింది అంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో ఆయన మీడియా చిట్ చాట్ లోనే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేని విజయశాంతి ఎలా తెరపైకి వచ్చారని అడిగితే అధిష్టానం ప్రకటించినాక ఇప్పుడు చర్చ ఎందుకని దాటవేశారు. ఒకవైపు మీనాక్షి నటరాజన్, మరొక వైపు విజయశాంతి ఎపిసోడ్ తో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చెక్కు పెడుతుంది అన్న వాదన నడుస్తోంది. సినీ గ్లామర్ ఉన్న విజయశాంతిని మంత్రివర్గంలోకి తీసుకుని హోంమంత్రితో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి పదవి కట్టబెట్టాలన్న చర్చ కూడా ఉందనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నడుస్తుంది అన్న టాక్ కూడా పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపైన దృష్టి సారించేందుకు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా వేశారన్న ప్రచారం ఉంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రతిపాదించని విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాగా నామినేషన్ వేసిన తర్వాత అధిష్టానం సూచనల మేరకే సీఎం రేవంత్ రెడ్డితో విజయశాంతి భేటీ అయిందన్న టాక్ ఉంది. రాములమ్మకు మంత్రి పదవి పక్కా అన్న టాక్ పార్టీలో బలంగా నడుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఇద్దరు మహిళలు మంత్రులుగా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయశాంతిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారు అన్న చర్చ నడుస్తోంది. ఉన్న ఇద్దరు మహిళా మంత్రులతో పాటు విజయశాంతిని తీసుకుంటారా లేక ఇంకెవరికైనా ఉద్వాసన పలుకుతారా అన్న చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. అయితే మంత్రిగా విజయశాంతికి అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డికి మరిన్ని చిక్కులు తప్పవు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సుమారు గంటకు పైగా వెయిట్ చేయించిన విజయశాంతి అధిష్టానం అండతో మంత్రి అయితే మాత్రం రేవంత్ రెడ్డికి మరిన్ని చిక్కులు తప్పవు అంటున్నారు హస్తం నేతలు. ఒకవైపు మీనాక్షి నటరాజన్, మరోవైపు విజయశాంతి ఎపిసోడ్ తో ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ వేయబోయే మూడో స్టెప్ ఏంటా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. రేవంత్ రెడ్డి స్పీడ్ కు బ్రేకులు వేసేందుకే రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ పైన దృష్టి సారించాడా అన్న టాక్ పార్టీలో నడుస్తోంది. చూడాలి మునుముందు తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.